ఐపీఎల్ ఆక్షన్ 2026 ఎపిసోడ్ 4. కొన్ని టీమ్స్ ఉన్నాయి ఈ ఐపీఎల్ ఆక్షన్లో. వాళ్ళు అసలు ఆక్షన్కి వెళ్ళకపోయినా అస్సలు ఫరక్ పడేదే కాదు. వెళ్ళి మంచి పని చేశారు అనుకోండి, వేరే విషయం. 3 టీమ్స్ చెప్తా. ఎంఐ, పంజాబ్ కింగ్స్, ఆర్సీబీ. ఎంఐ గురించి తర్వాత వీడియోలో మాట్లాడదాం, కానీ ఇవాళ డిఫెండింగ్ ఛాంపియన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అండ్ రన్నర్స్ అప్ పంజాబ్ కింగ్స్ గురించి మాట్లాడుకుందాం. వాళ్ళు చేసిన పిక్స్ ఏంటి, వాళ్ళ స్క్వాడ్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ బలాలేంటి, వాళ్ళ ప్లేయింగ్ 11+1 12 ఎలా ఉంది, దాని గురించి మాట్లాడుకుందామా. వెరీ ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్, అసలు మిస్ అవ్వకూడదు. మొత్తం చూస్తే బాగుంటుందమ్మా. లెట్స్ గెట్ స్టార్టెడ్. వెల్కమ్ టు సమ్ టేల్స్. నా పేరు కౌశిక్. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ద డిఫెండింగ్ ఛాంపియన్స్. ఏం ఫీల్ ఉండదు మామయ్య. ఎన్ని సీజన్లు ఎదురు చూశారు ఆ పేరు కోసం. ఫైనల్ గా డిఫెండింగ్ ఛాంపియన్స్ హోదాతో బరిలోకి దిగుతున్నారు. మినీ ఆక్షన్ కూడా అదే హోదాతో వచ్చారు. ఓవరాల్ గా వీళ్ళకి ఆక్షన్ కి ముందు, బిఫోర్ వి స్టార్ట్ ఆఫ్, ఒక చిన్న మనవి. అదేంటంటే కౌశిక్ అండ్ కో మై పాడ్కాస్ట్, దాంట్లో లేటెస్ట్ ఎపిసోడ్ అది నిన్న లాంచ్ అయింది. ఫ్రైడే 6 PM కి ఇట్ వెంట్ లైవ్. మూన్ షైన్ ప్రాజెక్ట్ అని హైదరాబాద్ లో ఒక పబ్ ఉంది. బట్ ఇట్స్ జస్ట్ నాట్ ఎ పబ్, ఇట్స్ అ కల్చరల్ హబ్. దాని ఫౌండర్ హేమేందర్ రెడ్డితో మాట్లాడాను. ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ కాన్వర్సేషన్. సో మీకు గనక ఎఫ్ఎన్బి ఇండస్ట్రీ గురించి ఏమైనా తెలుసుకోవాలనిపించిన, ఈ తెలుగు సింగింగ్, తెలుగు బ్యాండ్స్ గురించి తెలుసుకోవాలనుకున్నా, ఇట్స్ గ్రేట్ ప్లేస్. చాలా ఇంట్రెస్టింగ్ కాన్వర్సేషన్స్ అయ్యి, షుడ్ గో చెక్ ఇట్ అవుట్. నచ్చితే వీడియో షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్, లైక్ ఇట్ అండ్ షో సమ్ లవ్ దేర్ ఆల్సో. అండ్ లెట్స్ మూవ్ ఆన్. వెరీ ఇంపార్టెంట్, మనకి చాలా ఇంపార్టెంట్ టీమ్స్ ఉన్నాయి కదా. ఆర్సీబీకి అప్పుడు కావాల్సింది 2 ఓవర్సీస్ ప్లేయర్స్, 6 ఇండియన్ ప్లేయర్స్, అండ్ దే హ్యాడ్ ఎ బడ్జెట్ ఆఫ్ 16.4 crores. చాలా డబ్బులు కాదు, కానీ తెలివిగా వాడితే సరిపోతుంది. వాళ్ళకి కావాల్సిన ప్లేయర్స్, ఒక ఆల్రౌండరు, ఫాస్ట్ బౌలరు తప్పకుండా కావాలి, ఒక బ్యాకప్ వికెట్ కీపర్ కూడా అవసరం ఉండింది. చేశారా? బేషుగ్గా చేశారు, ఫెంటాస్టిక్ గా చేశారు. నౌ లెట్స్ లుక్ ఎట్ ది ప్లేయర్స్ దట్ దే పిక్డ్ ఈ మినీ ఆక్షన్ లో, అండ్ వాళ్ళ గురించి ఒక్కొక్కరి గురించి మాట్లాడుకుంటూ వెళ్ళిపోదాం. రైట్, మీకు స్క్రీన్ పైన కింద కనిపిస్తున్న ఎవరెవరు వచ్చారో ఒక్కొక్కరి గురించి మాట్లాడుకుంటూ కొంచెం ఎక్స్ప్రెషన్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోతా. ఫస్ట్ వెంకటేష్ అయ్యర్, 7 కోట్లు. వెంకటేష్ అయ్యర్ ఆర్సీబీ వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ. అయితే వెంకటేష్ అయ్యర్ని మెగా ఆప్షన్ లో కూడా టార్గెట్ చేశారు, గట్టిగా బిడ్ చేశారు. ఎగ్జాక్ట్ గా గుర్తులేదు, కానీ ఐ థింక్ 23 crores దాకా వెళ్ళినట్టున్నారు ఆర్సీబీ కూడా. దాని తర్వాత ఇంకా మా వల్ల కాదని వదిలేసినట్టున్నారు. ఇఫ్ ఐఎమ్ రాంగ్, కరెక్ట్ మీ, ఎంతవరకు బిడ్ చేశారు. బట్ అక్కడ కేకేఆర్ తనకెళ్ళిపోయారు. ఈ ఆప్షన్ లోకి వచ్చేసరికి, మినీ ఆప్షన్ లోకి వచ్చేసరికి మళ్ళీ కేకేఆర్ తీసుకుందాం అనుకున్నారు, కానీ వీళ్ళు 7 కోట్ల దగ్గరికి వచ్చేసరికి కేకేఆర్ డ్రాప్ అయిపోయారు. ఈసారి టేబుల్స్ తారుమారు అయిపోయాయి. వెంకయ్యర్ at 7 crores. ఎక్కడ స్లాట్ ఇన్ అవుతాడో మనం ప్లేయింగ్ లెవెన్కి వచ్చినప్పుడు మాట్లాడుకుందాం. బట్ ఐ థింక్ హీ విల్ స్టార్ట్ మోస్ట్ ఆఫ్ ది గేమ్స్. హీ విల్ స్టార్ట్. బౌలింగ్ కూడా చేస్తాడా లేదా వెయిట్ చేసి చూడాలి. బట్ ఐ థింక్ బ్యాట్ తోటి కూడా టాప్ 4 లోనూ ఆడగలడు. కొన్ని సందర్భాల్లో ఇండియాకి ఆడుతున్నప్పుడు కూడా 6-7 ఆడి ఫినిష్ చేసిన గేమ్లు కూడా ఉన్నాయి. రైట్, సో వెంకటేష్ అయ్యర్ పెద్దగా చెప్పాల్సిన పని లేదు. ఎస్, లాస్ట్ సీజన్ భయంకరమైన ఫ్లాప్ జరిగింది. ఈ సీజన్ కూడా మళ్ళీ ఫ్లాప్ అయితే ఎవడేం చేయలేడు. బట్ 7 కోట్లకి ఐ థింక్ ఇట్స్ డీసెంట్ బై. మంచి డిస్కౌంట్ ప్రైస్ దొరికాడు. 23.75 ఎక్కడ, 7 ఎక్కడ, భయంకరమైన డిస్కౌంట్ ఇది. నెక్స్ట్ మంగేష్ యాదవ్, 5.2 crores. ఎవరి మంగేష్ యాదవ్, ఎందుకు తీసుకున్నారు ఈ కుర్రాన్ని? తన బ్యాక్గ్రౌండ్ ఇస్ వెరీ హంబుల్ బ్యాక్గ్రౌండ్. వాళ్ళ నాన్నగారు ట్రక్ డ్రైవ్ చేస్తారు అని చెప్పేసి చూశాను సోషల్ మీడియాలో. అండ్ కుర్రాడు అద్భుతమైన లెఫ్ట్ ఆర్మ్ మీడియం పేసర్, అండ్ మంచి బ్యాటింగ్ కూడా చేస్తాడు. చెప్తున్నాను కదా, యాక్షన్ చూస్తే ఐ థింక్ విల్ ఫాల్ ఇన్ లవ్ విత్ హిమ్. వెరీ బ్యూటిఫుల్, ఈజీ, నైస్ లెఫ్ట్ ఆర్మ్ యాజ్ యాక్షన్. ఆ యాక్షన్ తో బాల్ లోపలికి మూవ్ చేస్తాడు కన్సిస్టెంట్ గా. డీసెంట్ పేస్ కూడా వేస్తున్నాడు. అండ్ అలాగే బ్యాటింగ్ చేయమంటే ఉతిక ఆరేస్తున్నాడు. ఉతిక ఆరేయడమే, ఇచ్చుకుంటున్నాడు లెఫ్ట్ రైట్ సెంటర్ బ్యాటింగ్ లో. ఒక ఐ థింక్ ఈ ప్లేస్ ఇన్ దట్ ఎంపీ లీగా అది ఆడి, దాంట్లో 6 balls 24 ఒక మ్యాచ్ లో రెగ్యులర్ గా వికెట్స్ తీసుకోవడం, ఇవన్నీ చేశాడు ఈ మంగేష్ యాదవ్. విచ్ ఇస్ వై టాలెంట్ స్కౌట్స్ తన పైన కన్నేసి 5.2 crores దాకా బిడ్ చేసుకుంటూ వెళ్ళి తీసుకొచ్చారు. తర్వాత జేకబ్ డఫీ, అగైన్ ఎ ఫ్యాబులస్ బై. జేకబ్ డఫీ రైట్ నౌ T20 వరల్డ్ ర్యాంకింగ్స్ లో ఈజ్ అ నంబర్ 2 బౌలర్. జాష్ హేజల్వుడ్ కి ఐడియల్ బ్యాకప్ ఈ జేకబ్ డఫీ. జాష్ హేజల్వుడ్ ఏ లెన్స్ అయితే వేస్తాడో అదే లెన్స్ వేసే జేకబ్ డఫీ. సో జాష్ హేజల్వుడ్ ఒకవేళ ఇంజురీ కారణంగానో ఇంకో కారణంగానో అవైలబుల్ గా లేకపోతే, యు వాంట్ సంబడి టు స్లాట్ ఇన్ హిజ్ రోల్, జేకబ్ డఫీ రెడీగా ఉన్నాడు. ఇప్పుడు హేజల్ గాడ్ లెవెల్లో పర్ఫామ్ చేస్తాడా? మేబీ, మేబీ నాట్. కానీ యోర్ జాబ్ ఇన్ ది ఆప్షన్స్ ఇస్ టు గెట్ రైట్ బ్యాకప్ ప్లేయర్స్. అది చేశారు. జేకబ్ డఫీ ఆడొచ్చు కూడా ప్లేయింగ్ లెవెన్ లో అలాంగ్ విత్ జాష్ హేజల్వుడ్. బట్ రైట్ నౌ నాకు అర్థమైనంత వరకు తను ఒక బ్యాకప్ గా ఉండబోతున్నాడు జాష్ హేజల్వుడ్ కి. జార్డన్ కాక్స్, వికెట్ కీపర్ బ్యాటర్. ఎవరికి బ్యాకప్?
ఫిల్ సాల్ట్కి బ్యాకప్. సెట్టా? ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ వికీ ఓస్వాల్. వికీ ఓస్వాల్ ఇస్ అ రైట్ హ్యాండెడ్ బ్యాటర్ అండ్ లెఫ్ట్ ఆర్మ్ ఆర్థడాక్స్ స్పిన్నర్. వికీ ఓస్వాల్ ఓపెన్ కూడా చేశాడు తన ఆడిన T20 లీగ్, తన స్టేట్ T20 లీగ్లో లెఫ్ట్ ఆర్మ్ ఆర్థడాక్స్ డీసెంట్ స్పిన్ వేస్తున్నాడు. బట్ ఈ వెంటనే యూజ్ చేయకపోవచ్చు. అగైన్ ఇస్ అ బ్యాకప్. ఎవరికి బ్యాకప్? కృణాల్ పాండ్యాకి బ్యాకప్. ఇప్పుడు వీళ్ళు చేసింది ఇదే. అందంగా అద్భుతంగా చేసిందంటే వాళ్ళ మెయిన్ స్క్వాడ్లో ఉన్న ప్లేయర్స్ ఎవరైతే ప్లేయింగ్ 11లో ఉంటారో సాధారణంగా వాళ్ళకి బ్యాకప్స్ ని సెట్ చేసి పెట్టుకున్నారు. వీళ్ళు కాకపోతే వీళ్ళు, లేకపోతే వీళ్ళు అన్నట్టుగా. ఇది అన్ని టీమ్స్ చెయ్యాలి ఆప్షన్లో. మినీ ఆప్షన్లో వీళ్ళు సైలెంట్ గా ఎందుకు ఉన్నారు? మినీ ఆప్షన్లో ఎక్కువ హడావిడి ఎందుకు చేయలేదంటే మెగా ఆప్షన్లో చేయాల్సింది చేసేసారు. అక్కడ కావాల్సిన ప్లేస్ తీసేసుకున్నారు. వాళ్ళ స్క్వాడ్ ఆల్రెడీ సెట్ గా ఉంది. వీళ్ళు ఇక్కడికి రాకపోయినా పెద్ద ప్రాబ్లమే లేదు వాళ్ళకి. అది వాళ్ళు చేసిన మంచి పని. ఎవరైతే ఈ మినీ ఆప్షన్లోకి వచ్చి భయంకరంగా ప్లేయర్స్ కావాలనుకున్నారో దాని అర్థం ఏంటంటే వాళ్ళు మెగా ఆప్షన్లో సరైన పిక్స్ చేయలేదు. అందుకే కొంతమంది ప్లేయర్స్ రిలీజ్ చేశారు. చాలా మంది ప్లేయర్స్ రిలీజ్ చేశారు. కనిష్క్ చౌహాన్. ఈ కనిష్క్ చౌహాన్ అనే కుర్రాడు ఎవడైతే ఉన్నాడో ఈ అబ్బాయి ఇండియా అండర్-19 స్క్వాడ్ లో ఉన్నాడు. ఈజ్ అన్ ఆఫ్ స్పిన్నర్. ఈ బ్యాట్స్ ఎట్ నంబర్ 7. రైట్ హ్యాండెడ్ బ్యాటర్, గట్టిగా కొట్టగలడు, లాంగ్ డిస్టెన్స్ ఆడగలడు, సిక్సెస్ కొట్టగలడు అండ్ మంచి ఆఫ్ స్పిన్ వేస్తాడట. రవిచంద్రన్ అశ్విన్ కూడా చాలా హైగా రేట్ చేస్తున్నాడు ఈ కనిష్క్ చౌహాన్. సో ఆబ్వియస్లీ హీ మస్ట్ హావ్ సీన్ సంథింగ్ రియల్లీ స్పెషల్ ఇన్ హిమ్. ఇప్పుడు రవిచంద్రన్ అశ్విన్ ఒక మంచి అలవాటు ఏంటంటే ఎక్కడ క్రికెట్ మ్యాచెస్ అక్కడ చూస్తారంట మనిషి. సో హీ వాచెస్ అ లాట్ ఆఫ్ క్రికెట్. టాలెంట్ స్కౌట్స్ ప్రిడిక్ట్ చేసే ముందర అంటే వాళ్ళు చేస్తున్న టైం నుండి దీన్ని కూడా చేస్తూ ఉంటాడు తన ఛానల్. ఇఫ్ యూ ఫాలో రవిచంద్రన్ అశ్విన్ విల్ గెట్ టు నో లాట్ ఆఫ్ థింగ్స్, రైట్? నేను రెగ్యులర్ గా చూస్తా. నేను చూసే కొన్ని తక్కువ ఛానల్స్ లో రవిచంద్రన్ అశ్విన్ ఛానల్ ఒకటి. ఈజ్ మెన్షన్డ్ హిమ్ ఎ కపుల్ ఆఫ్ టైమ్స్. కనిష్క్ చౌహాన్ ఇస్ ద ప్లేయర్ టు వాచ్ అవుట్ ఫర్. వెంటనే ఆడకపోవచ్చు, వీళ్ళందరూ కూడా స్ట్రైట్ అవే ప్లేయింగ్ లెవెల్ లోకి రారు. దే గోయింగ్ టు బి గ్రూమ్డ్ ఇన్ ది ఆర్సీబీ సెటప్. దట్స్ ది బ్యూటీ ఆఫ్ ఇట్. నెక్స్ట్ విహాన్ మల్హోత్రా. విహాన్ మల్హోత్రా కూడా ఒక అండర్-19 ప్లేయరే. లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాటర్, నంబర్ 4 లో ఆడతాడు అండ్ ఆఫ్ స్పిన్ కూడా వేస్తాడు. సాత్విక్ దేశాల్ ఒక లెఫ్ట్ ఆర్మ్ చైనామెన్ బౌలర్. పుదుచేరి లీగ్ లో ఆడతాట. అక్కడ అందరిని ఇంప్రెస్ చేశాడు. ఈస్ బీన్ విత్ ది ఆర్సీబీ స్క్వాడ్ 1 or 2 seasons. నెట్ బౌలర్ గా ఉన్నాడు. అక్కడ గ్రూమ్ చేసి ఆప్షన్ లో తీసుకున్నారు. సో వీళ్ళు ఆర్సీబీ పిక్స్ అనమాట. ఆర్సీబీ పిక్స్ గురించి ఒక్కొక్కరి గురించి చెప్పేసాము. వాళ్ళ ఓవరాల్ స్క్వాడ్ ఎలా ఉందో మీరు స్క్రీన్ పైన చూడొచ్చు. లెట్స్ టేక్ ఎ లుక్ ఎట్ ద ప్రాబబుల్ ప్లేయింగ్ 11 ప్లస్ ది ఇంపాక్ట్ సబ్. నౌ ఆనెస్ట్ గా మీరు గనక నా ఛానల్ ఫాలో అయ్యి ఉంటే ఈ ఆప్షన్స్ కంటే ముందరే ఏ టీమ్ కి ఏ రిక్వైర్మెంట్స్ ఉన్నాయి, వాళ్ళ ప్లేయింగ్ 11 ప్రాబబుల్లీ ఎలా ఉండొచ్చు, ఇవన్నీ ఆల్రెడీ మాడుకున్నాం. దాంట్లో ఆర్సీబీ ప్లేయింగ్ 11 మీకు గుర్తుంటే యాక్చువల్లీ ఆల్మోస్ట్ ఇదే ఉంటుంది. ఇప్పుడు చూపించేది మీ స్క్రీన్ పైన. ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్ ఫిట్ అయిపోతారు, వెనక్కి వచ్చేస్తాడమ్మా. రజత్ పటిదార్, టిమ్ డేవిడ్, దాని తర్వాత ఒక న్యూ ఆల్రౌండర్. ఆ న్యూ ఆల్రౌండరే రైట్ వెంకటేష్ అయ్యర్. బ్యాటింగ్ ఆర్డర్ పైకి కిందకి చేసుకోండి. ఐమ్ జస్ట్ టెల్లింగ్ ద 11 and 12. తర్వాత జితేష్ శర్మ, కృణాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, జాష్ హేజల్వుడ్, యష్ దయాల్ అండ్ ఇంపాక్ట్ సబ్గా యష్ శర్మ. సో యష్ దయాల్ ఆడతాడో లేదో తెలియదు. ఒకవేళ యష్ దయాల్ క్లియరెన్స్ వచ్చి ఆడితే ఐ థింక్ హిల్ కమ్ అండ్ ప్లే ఇన్ ద ప్లేయింగ్ 11. ఒకవేళ యష్ దయాల్ లేకపోతే దెన్ యూ గాట్ దీస్ ఆప్షన్స్ ఆఫ్ జేకబ్ డఫీ. ఇందాక చెప్పినట్టుగా హేజల్వుడ్ కి బ్యాకప్ గా తీసుకున్నారు. ఆ ప్లేయర్ ఒకడు ఉన్నాడు. ఎలాగో ముగ్గురే ఫారెన్ ప్లేయర్స్, ఫిల్ సాల్ట్, టిమ్ డేవిడ్, జాష్ హేజల్వుడ్ ముగ్గురే ఉన్నారు కాబట్టి జేకబ్ డఫీని ఆడించవచ్చు. లేదు కాదు కూడదు అనుకుంటే ఇందాక చెప్పిన మంగేష్ యాదవ్ ఉన్నాడే, హీ కుడ్ బి వెరీ గుడ్ రీప్లేస్మెంట్ ఫర్ యష్ దయాల్. అన్ని మ్యాచ్లు ఆడకపోవచ్చు, బట్ యూ కెన్ బ్లడ్ హిమ్ ఇన్, యూ కెన్ గివ్ హిమ్ ఎ గేమ్ ఆర్ 2. చూడడానికి ఎలా పర్ఫార్మ్ చేస్తాడో. మంచి రిథమిక్ లెఫ్ట్ ఆర్మ్ పేస్ బౌలింగ్ యాక్షన్. యూట్యూబ్ లో వీడియోస్ చూడండి మా బ్రో, ట్రస్ట్ మీ, టేక్ ఎ లుక్ ఎట్ హిస్ వీడియోస్. కొన్ని ఉన్నాయి, యూ విల్ లవ్ హిస్ యాక్షన్. బ్యూటిఫుల్ స్మూత్ లెఫ్ట్ ఆర్మ్ పేసెస్ యాక్షన్. ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ ది యాక్షన్. అలాంటి యాక్షన్ చూసినప్పుడు అనిపిస్తుంది, అరే ఏంట్రా అయితే స్పెషల్ క్వాలిటీ ఉంది అని ఒక ఫీలింగ్ వస్తుంది. దట్ ఈస్ ది ప్లేస్ వేర్ మంగేష్ యాదవ్ కెన్ ప్లే. సో శ్రేయా శర్మ ఇంపాక్ట్ సబ్గా యూ కెన్ క్లియర్లీ సీ వీళ్ళకి ఎక్కువ చేంజెస్ చేయాల్సిన అవసరం కూడా రాలేదు. వెంకటేశ్వర్ రావడం అక్కడ స్లాట్ ఇన్ అయిపోయాడు. ఇక్కడ యష్ దయాల్కి ఒక బ్యాకప్, జాష్ హేజల్వుడ్కి బ్యాకప్ కావాలంటే జేకబ్ డఫీ, కృణాల్ పాండ్యాకి బ్యాకప్ కావాలంటే వికీ ఓస్వాల్ ఉన్నాడు. అలాగే శ్రేయా శర్మకి బ్యాకప్ కావాలంటే వీళ్ళు దేశ్వాల్ని తీసుకున్నారు. కైండ్ ఆఫ్ ఎ మిస్టరీ స్పిన్నర్. సో ఇట్లా ప్రతి ఒక్కళ్ళకి ఒక బ్యాకప్ సెట్ చేసుకుంటూ వచ్చేసారనమాట వీళ్ళు. అది వీళ్ళు చేసిన తోప్ పని. అది ఆర్సీబీ స్క్వాడ్. ఫెంటాస్టిక్ స్క్వాడ్. నా దీంతో గెలుస్తారా? డిఫెండింగ్ ఛాంపియన్స్ వీళ్ళు. సో ఆబ్వియస్లీ దే విల్ హ్యావ్ టు స్టార్ట్ as ఫేవరెట్స్. ఎంతవరకు వెళ్తారని చూడాలి. బట్ ఐ థింక్ దే షుడ్ బి ఏబుల్ టు క్వాలిఫై టు ద ప్లే ఆఫ్స్. దట్స్ ది డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫర్ యూ. నచ్చుంటే గనక ఈ ప్లేయింగ్ 11 ఆర్ మీ ఉద్దేశంలో ప్లేయింగ్ 11 ప్లస్ ఇంపాక్ట్ ఎలా ఉండాలో కమెంట్ లో చెప్పండి. అండ్ అఫ్ కోర్స్ ఇది అగైన్ మొదటి ఫస్ట్ 2-3 మ్యాచెస్కి అనుకోండి. దాని తర్వాత ముందుకెళ్లే కొద్దీ ప్లేయింగ్ 11 ఆబ్వియస్లీ మారుతాయి. ఇంజరీస్, ఫిట్నెస్, ఫామ్ ఇవన్నీ కలిసి వస్తాయి.
కండిషన్స్ ఇవన్నీ కూడా సిచ్యువేషన్లోకి వస్తాయి. సో నేను చెప్పిందే ఇదే 11 అని ఎక్కడ నేను రాసిన గీతే ఇది బ్రహ్మవాక్కు టైప్ కాదు. ఇది నా ఉద్దేశంలో స్ట్రాంగెస్ట్ ప్లేయింగ్ 11 ప్లస్ ది ఇంపాక్ట్స్. నైస్. ఆర్సీబీ అయిపోయింది. డిఫెండింగ్ ఛాంపియన్స్ అయిపోయిన తర్వాత మనం మళ్ళీ మాట్లాడుకోవాల్సింది ఇప్పుడు ది రన్నర్స్ అప్ గురించి. మన పంజాబ్ కింగ్స్ గురించి. వీళ్ళు కూడా తోపు సైడ్ బాసు. వీళ్ళు తోపు సైడే. ఎందుకో చెప్తాను ఆగండి. ఫైనల్స్ దాకా వెళ్ళారు లాస్ట్ సీజన్‌లో. అంటే ఆబ్వియస్లీ వీళ్ళ దగ్గర మంచి స్క్వాడ్ ఉంది. జాష్ ఇంగ్లీష్‌ని వదిలేశారు లాస్ట్ మినిట్‌లో చెప్పాడని చెప్పేసి. వీళ్ళకి ఆప్షన్‌కెళ్ళే ముందర ఏం కావాలి? వీళ్ళకి 11.5 క్రోర్స్ అట్టు పెట్టుకున్నారు. 2 ఓవర్‌సీస్ ప్లేయర్స్, 2 ఇండియన్ ప్లేయర్స్ మాత్రమే కావాలి. 4 ప్లేయర్సే కావాలి వీళ్ళకి. 4 ప్లేయర్స్‌ని తీసేసుకున్నారు వీళ్ళు. ఎవరో ఏంటో మాట్లాడుకుందాం. బట్ విచిత్రమైన విషయం ఏంటంటే మొదటి 70 ప్లేయర్స్ ఆప్షన్ నడుస్తున్నప్పుడు ఒక్కసారి కూడా ప్యాడిల్ ఎత్తలేదు వీళ్ళు. సో పంజాబ్ కింగ్స్ చేసిన పిక్స్ చూస్తే కనుక 1 ఇస్ బెన్ వాషియస్ 4.4 క్రోర్స్‌కి. ఇతను ఒక లెఫ్ట్ ఆర్మ్ మీడియం పేసరు, లెఫ్ట్ ఆర్మ్ బ్యాటరు. ఎక్కడన్నా స్లాట్ చేసుకోండి. అర్థం చేసుకోవాల్సిన విషయం ఆస్ట్రేలియన్ కోచ్ ఉంటే ఆస్ట్రేలియన్ ప్లేయర్స్ ఎక్కువ మంది వస్తారు. ప్రిటీ స్ట్రెయిట్ ఫార్వర్డ్. ఇంకొక ప్లేయర్ వీళ్ళు తీసుకున్నది కూపర్ కాన్లీ, యంగ్స్టర్, లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ వేస్తాడు, లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాటింగ్ చేస్తాడు. ఆస్ట్రేలియా అండర్ 19లో ఆడాడు, బీబీఎల్లో ఆడాడు, బాగా పర్ఫామ్ చేశాడు, ప్రెషర్లో మ్యాచ్లు గెలిపించాడు. ఆస్ట్రేలియాకి ఆడుతూ 5 వికెట్ హాల్ తీసుకున్నాడు తన స్పిన్ బౌలింగ్ తోటి. భయంకరమైన బీభత్సమైన స్పిన్నర్ ఏం కాదు కానీ యూటిలిటీ క్రికెటర్. నౌ మీరు అనుకోవచ్చు ఎక్కడ పెట్టొచ్చు, ఎక్కడ ఆడించవచ్చు అంటే ఒక జాష్ ఇంగ్లీష్ ప్లేస్‌లో యాజ్ ఇట్ ఈస్‌గా లైక్ రీప్లేస్మెంట్ కాదు గానీ కావాలనుకుంటే అక్కడ పెట్టొచ్చు. వీళ్ళకి ఆల్రెడీ ఆల్రౌండర్స్ ఉన్నారు. ఎవరు? ఒక మార్కస్ స్టాయినిస్, ఒక అస్మతుల్ ఓమోజ్జాయి, ఒక మార్కో యెన్సెన్ ఇలా ఉన్నారు కదా. వీళ్ళలాగానే బెన్ వాషియస్ కూడా ఇంకొక ఆల్రౌండర్ లాగా స్లాట్ ఇన్ అవుతాడు. ఈజ్ అ బౌలింగ్ ఆల్రౌండర్ అంటే బ్యాటింగ్ ఆల్రౌండర్. దట్ నీడ్ టు అండర్‌స్టాండ్. ఓకే. సో ఇది వీళ్ళు తీసుకున్న 2 ఫారెన్ పిక్స్. అది కాకుండా తీసుకున్న 2 ఇండియన్ బౌలర్స్ ఎవరంటే ప్రవీణ్ దుబే ఒకరు. ఈ ప్రవీణ్ దుబే గతంలో ఢిల్లీ క్యాపిటల్స్ సెటప్‌లో కూడా ఉన్నాడు. లెగ్ స్పిన్నర్ తనని తీసుకున్నారు. అండ్ విశాల్ నిషాద్ అగైన్ కమ్స్ ఫ్రమ్ వెరీ హంబుల్ బ్యాక్‌గ్రౌండ్ అండ్ తనకి కొంచెం మిస్టరీ ఎలిమెంట్ ఉన్న స్పిన్నర్ అన్నమాట. సో ఇలా ఒక 4 ప్లేయర్స్ తీసుకున్నారు. వీళ్ళందరూ కూడా బ్యాకప్స్ ఆర్ అవసరం వస్తేనే ఆడించే ప్లేయర్స్. బికాజ్ వీళ్ళ స్క్వాడ్ టేక్ ఎ లుక్ ఎట్ ద స్క్వాడ్ మీకు అర్థమైపోతుంది. ఇట్స్ ఆల్రెడీ ఇట్స్ ఎ గన్ స్క్వాడ్. అందరూ కావాల్సిన వాళ్ళు, సెట్‌గా ఉన్న వాళ్ళు, బ్యాటర్స్ అయితే బ్యాటర్స్, వికెట్ కీపర్స్ అంటే వికెట్ కీపర్స్. ఆ ప్రప్సిబ్రన్ ఎలాగో అన్ని మ్యాచ్లు ఆడతాడు. విష్ణు మీద ఎలాగో వాళ్ళకి ఒక బ్యాకప్ కీపర్‌గా ఉన్నాడు. ఆల్రౌండర్స్ ఎంతమంది కావాలంటే అంతమంది ఆల్రౌండర్స్ ఉన్నారు వీళ్ళకి. బౌలర్స్ అంటారా హర్షదీప్ సింగ్, చహల్, వైశాఖ్ విజయ్ కుమార్, యష్ ఠాకూర్, జేవియర్ బాట్లెట్, లాకీ ఫర్గసన్ ఎంతమంది కావాలి సార్? ఎంతమంది కావాలి మీకు? విచ్ ఇస్ వై దే వెంట్ ఆల్ ది వే టు ద ఫైనల్స్. ఇన్‌ఫాక్ట్ నేను అట్ వన్ పాయింట్ ఆఫ్ టైమ్ అనుకున్నాను పంజాబ్ కింగ్స్ గెలుస్తారు అని. ఆర్సీబీ డిడ్ ది నాట్ ది అన్‌థింకబుల్ బట్ ఇట్ కైండ్ ఆఫ్ లుక్డ్ ఇంపాసిబుల్ ఫర్ 17 సీజన్స్. వాళ్ళు 18 సీజన్‌లో ఫైనల్‌గా వచ్చి మ్యాచ్ గెలిచారు, ఫైనల్ గెలిచారు. అండ్ దే డిజర్వ్డ్‌లీ వన్ ద ట్రోఫీ. బట్ పంజాబ్ కింగ్స్ కూడా ఏం తక్కువ కాదు. దే ఆర్ ఫ్యాబులస్ సైడ్ నౌ. ఇదంతా అయిపోయిన తర్వాత చివరాఖరి క్వశ్చన్ నెక్స్ట్ ఏంటి? భయ్యా వీళ్ళ ప్లేయింగ్ 11 ప్లస్ ఇంపాక్ట్స్ అవి ఏంటి? చకచకా చూసేసుకుందాం. పెద్ద కష్టం కాదు. స్ట్రెయిట్ ఫార్వర్డ్ అమ్మా. ప్రియాంచార్య ఉతికి ఆరేసాడు లాస్ట్ సీజన్. ప్రప్సిమ్రన్ సింగ్ వీళ్ళు యాక్చువల్లీ ఏ టీంలోకి వెళ్ళినా కూడా ఓపెనర్‌గా స్లాట్ ఇన్ అయిపోవచ్చు. అంత చక్కగా పర్ఫార్మ్ చేశారు లాస్ట్ సీజన్ వీళ్ళు. శ్రేయస్ అయ్యర్ వన్ ఆఫ్ ద బెస్ట్ నంబర్ 3s ఇన్ ద లీగ్. నేహల్ వదేరా, శశాంక్ సింగ్ లాస్ట్ సీజన్ ఆల్మోస్ట్ గెలిపించాడు ఫైనల్. మార్కో యెన్సెన్, మార్కస్ స్టాయినిస్, అజ్మతుల్ ఓమోజ్జాయి ఆల్రౌండర్స్. అయిపోయింది. అరే ఏందిరా బ్యాటింగ్ అనిపిస్తుంది. హర్‌ప్రీత్ బ్రార్ కూడా యాక్చువల్‌గా స్పిన్ వేస్తూ బ్యాటింగ్ కూడా చేయగలడు. అక్కడ దాకా బ్యాటింగ్ ఉంది. తర్వాత మన హర్షదీప్ పాజీ, యుజ్వేంద్ర చహల్. ఈ జాష్ ఇంగ్లీష్ ఇక్కడ పెట్టడం కూడా పెట్టలా. ఇప్పుడు జాష్ ఇంగ్లీష్‌ని మిస్ కూడా అవ్వట్లా ఈ ప్లేయింగ్ లెవెన్‌లో నేను. లేడు తను. ఉంటే యాక్చువల్లీ స్లాట్ ఇన్ చేయొచ్చు ఆ నంబర్ 4లో. కానీ అవసరమే రావట్లేదు. దీంతోనే అయిపోయింది. ఎవరన్నా అసలు ఆక్షన్‌లో పిక్ చేసిన వాళ్ళని చెప్పానా నేను? చెప్పను కూడా చెప్పలే. అంతగా కావాలనుకుంటే ముగ్గురే ఫారెన్ ప్లేయర్స్ ఉన్నారు కాబట్టి మార్కో యెన్సెన్, మార్కస్ స్టాయినిస్, అజ్మతుల్ ఓమోజ్జాయి ప్లేస్‌లో వాషిస్ నడిపించుకోండి కావాలంటే. లేదు కూపర్ కాన్లీని ఆడించాలనిపిస్తుంది. ఆడించుకోండి. ఒక బ్యాటర్‌ని తగ్గించేసి నేహల్ వదేరాని తీసేసి తను ఆడించుకోండి కావాలనుకుంటే. ఇక్కడ ఇంపాక్ట్ సబ్‌గా యూ కెన్ హ్యావ్ వన్ ఆఫ్ ద ఫాస్ట్ బౌలర్స్. టిపికల్లీ లాకీ ఫర్గసన్ ఆడుతుంటాడు. ఎక్స్‌ప్రెస్ పేస్ వేస్తాడు న్యూజిలాండర్. ఆర్ లైక్ ఇందాకన్నట్టుగా బెన్ వాషియస్ వచ్చేయచ్చు. కూపర్ కాన్లీ వచ్చేయచ్చు. సో ఇలా వీళ్ళ ప్రాబబుల్ ప్లేయింగ్ లెవెన్ ఇంపాక్ట్ సబ్ ఉందన్నమాట. ఎంత స్ట్రాంగ్‌గా ఉందో అర్థమవుతుంది. నౌ యాక్చువల్లీ వీళ్ళ ప్లేయింగ్ లెవెన్స్, స్క్వాడ్స్ చూస్తే ఆర్సీబీ, పంజాబ్ కింగ్స్ ఎందుకు లాస్ట్ సీజన్ ఫైనల్స్ దాకా వెళ్లారో అర్థమైపోతుంది. ఈసారి కూడా వీళ్ళు స్క్వాడ్స్ తోటి ప్లే ఆఫ్స్ దాకా వెళ్ళకపోతే ఐల్ బి సర్ప్రైజ్. బికాజ్ దే గాట్ బ్యాలెన్స్ సైడ్. బ్యాటింగ్ ఉంది. ఆల్రౌండర్స్ ఉన్నారు. స్పిన్నర్స్ ఉన్నారు. ఫాస్ట్ బౌలర్స్ ఉన్నారు. ప్రతి ప్లేయర్‌కి ఒక బ్యాకప్ ప్లేయర్ కూడా ఉన్నాడు. కాబట్టి సాలిడ్ స్క్వాడ్స్ ఉన్నాయి. అందుకే రెండింటిని కలిపి చేద్దాం అనుకున్నా. వీడియో కనుక నచ్చుంటే లైక్‌తో బంతాయి బాస్. రైట్? విన్నర్స్, రన్నర్స్ కలిపి కొట్టేసాం. కమెంట్ చేయండి మీకు ఏం నచ్చిందో. పంజాబ్ కింగ్స్ ప్లేయింగ్ 11 ప్లస్ ఇంపాక్ట్ సబ్ అయినా ఆర్ ఆర్సీబీదైనా మీ వర్షన్ ఆఫ్ ప్లేయింగ్ 12 ఏంటి చెప్పండి.
అలాగే ఏ ప్లేయర్ ఎక్కువగా పర్ఫామ్ చేస్తే మీకు అనిపిస్తుందో కొత్త వాళ్ళని పిక్ చేసిన వాళ్ళు వాళ్ళ గురించి కాస్త కమెంట్ ఏమైనా చేయండి. అండ్ వీడియో నచ్చుంటే లైక్ చేయండి. దట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అండ్ అఫ్ కోర్స్ మనకు మళ్ళీ కలుస్తే అప్పటిదాకా సెలవు. అడియోస్ అమిగోస్.